మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానములకు స్వాగతం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశం ఉంది. మన పితరులు ఇజ్రాయేల్ ప్రజలు యోర్దానును దాటిన తర్వాత యెహోవా యెహోషువతో సెలవిచ్చి 12 గోత్రాల్లో గోత్ర పెద్దల్ని ఎక్కడైతే యాజకులు నిలబడ్డారో అక్కడి నుండి 12 పెద్ద రాళ్లను యోర్దాను నదిలో నుండి బయటికి తెచ్చి నిలబెట్టాలని ఆజ్ఞాపించాడు. ఇవి ఇజ్రాయెల్ ప్రజలకు జ్ఞాపకార్థంగా ఆనవాలుగా ఉండాలన్నది ఆలోచన. అయితే ఈ రాళ్ళని యెహోషువ గిల్గాల్లో నిలబెట్టించినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇజ్రాయెల్తో రాబోతున్న కాలంలో మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడిగినప్పుడు అప్పుడు మీరు ఇజ్రాయెలు ఆరిన నేల మీద ఈ యోర్దాను దాటారని, ఎట్లనగా యెహోవా బాహువు బలమైనది, భూనివాసులందరూ అది తెలుసుకోవాలని, ఎల్లప్పుడూ యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు మేము దాటు వరకు మా దేవుడైన యెహోవా మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండచేసినట్లే మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్ళను ఎండచేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియజేయాలి. దేవుడు ప్రతిదీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేస్తారు. ఆయన అనంత జ్ఞాని. మీరు గమనించండి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం మార్గమును నడిపించాడు. ఆ ఎర్ర మహాసముద్రము ప్రజలు వెళ్లకుండా అడ్డుగా ఉన్నప్పుడు, ఏ ప్రయాణ సాధనం మనకి లేనప్పుడు, శత్రువు తరుముతూ ఉండగా సముద్రాన్ని రెండుగా చీల్చింది దేవుడే అయినప్పటికీ మోషే చెయ్యెత్తగా సముద్రం వైపు వెంట ఉన్న ప్రజలు 100,000 కాదు, లక్షల మంది ప్రజలు ఉన్నారు. అలాంటి అద్భుతాలు జరగకపోతే ఓ బలమైన నాయకుడిగా ఉండడం కష్టం. నాయకుని దగ్గర కాస్త భయభక్తులు కలిగి ప్రజలు ఉండేట్టుగా, దేవునికిని దైవజనునికి భయపడేట్టుగా వారి ఎదుట దేవుడు మోషేను కూడా గొప్ప చేశాడు. అలాగే ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో జరుగుతున్నటువంటి మరొక అద్భుతం ఏంటంటే, యోర్దాను గట్లెక్కి పారుతున్నటువంటి యోర్దాను ఏకరాశిగా ఆగిపోవడం, నీళ్లు నిలిచిపోవటం, చక్కగా ఆ నదిని ప్రజలందరూ దాటి రావడం. ఈ అద్భుతాన్ని బట్టి ఇజ్రాయెల్ అందరి ఎదుట యెహోషువకు గొప్ప పేరు కలిగింది. ఈ 4వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట రాయబడింది. ఆ దినమున యెహోవా ఇజ్రాయెల్ అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నీ అతన్ని కూడా గౌరవపరిచారని. అయితే మనకు ఒక అంశం బోధపరచబడాలి. హెచ్చు తూర్పు నుండి కలగదు, పడబ నుండి కలగదు. మనము ప్రయాసపడ్డ ద్వారా ఈ గొప్పతనము హెచ్చు మన జీవితంలో కలగదు. బైబిల్లో అక్కడక్కడ ఇలాంటి మాటలే, ఇలాంటి సందర్భాలే మనకు కనబడతాయి. దినవృత్తాంతములు మొదటి గ్రంథములో 29వ అధ్యాయంలో 25వ వచనం రాజు అయిన సొలొమోను గురించి మాట్లాడుతూ, యెహోవా సొలొమోనును ఇజ్రాయెల్ అందరి ఎదుట బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇజ్రాయెల్ను ఏలిన ఏ రాజుకైనాను కలగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించాడట. ఎందుకంటే తన మంచి యవన కాలంలో రాజైన సొలొమోను, నేను బాలుడను లేదా యవనుడను, ఈ రాజ్యం పరిపాలించడానికి నాకు ఎలా సాధ్యమవుతుంది, ఐశ్వర్యము ధనఘనతలు ఆశించకుండా జ్ఞానం అడిగాడు. చూడండి, దానికి దేవుడు మెచ్చి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా కలగజేశాడు. ఒక్క మాటగా చెప్పాలంటే, దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనికి బహుగనుడైన రాజుగా అతన్ని ఏం చేశాడట, బహుగనుడైన రాజుగా చేశాడట. ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగింది కనుక ఒక మాట మీకు వినపడుతుంది, ట్రెండింగ్ అనే మాట. ట్రెండింగ్ ఒకప్పుడు అది అంటే లోక సంబంధంగా వినపడేటువంటి మాట, కానీ ఇప్పుడు ఆధ్యాత్మికమైన లోకంలో కూడా జరపడింది. అదేదో నెపము పాపము అని నేను అనట్లేదు. వాస్తవంగా ఓ ప్రసంగమైన ఓ పాట అయినా ఎక్కువ మంది దాన్ని అభిమానించి చూసి కొద్ది దినాలు అది ట్రెండింగ్లో ఉంటుంది అన్నది ఒకటి మనకు అర్థమవుతుంది. అది కావాలని చేయకపోయినా దేవుడిచ్చిన కృపను బట్టి జరిగితే అది వేరే విషయం. కానీ కొంతమంది దైవ సేవకులు, కొన్ని పరిచర్యలు, కొన్ని సంఘాలు మన కళ్ళెదుట ప్రాకులాడుతూ ఉన్నాయి. మనం చూస్తూ గమనిస్తున్నాం. ఏదో ఒకటి చేయాలి, మనం కూడా 10 మందిలో ఆరడి పడాలి, ఎలాగైనా మనల్ని ప్రజలు గుర్తుపట్టాలి, ఎలాగైనా మనం నంబర్ 1గా ఉండాలి.
ఫెలోషిప్స్ ఉంటే మనమే ప్రెసిడెంట్గా ఉండాలి, సంఘాలైతే మన సంఘమే నంబర్ 1గా ఉండాలి, సేవ అయితే మన సేవే ఘనపరచబడాలి. నా ప్రియ సంఘమా, నా ప్రియ సేవ కూడా అందరికంటే నంబర్ 1గా ఉండాలంటే అవతల వారి ఎవరి మీద పోటీ? సంఘములో ఒక అవయవము, ఆ శరీరంలో ఒక అవయవం మరొక అవయవంతో పోటీ పడినట్టుగా లేదా? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కనబడేటువంటి లేవి మునిమనుమాడు కోరహు కానివ్వండి, లేదా రూబేనీయులలో ఏలియాబు కానివ్వండి, దాతాను అభిరాములు కానివ్వండి, దైవజనుడైన మోషే అహరోనులకు వ్యతిరేకంగా తిరబడి నాయకత్వాన్ని కోరుకొని నాయకులుగా సక్సెస్ అయ్యారా? ఒక మాట నన్ను చెప్పనివ్వండి. రోమేలుతో పౌలు మాట్లాడుతున్నప్పుడు, ఇందుని గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది, కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనంట రాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవరి ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా ఈ స్టేట్మెంట్ చూడండి, ఇది ఖచ్చితంగా మనకు అర్థమవ్వాలి. పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును. అంటే దేవుని పనిలో, దేవుని ఆ పరిచర్యల్లో ప్రయాస లేదని కాదు దాని అర్థం. దేవుడు ఇవ్వకపోతే ఎవడు ఏమీ పొందలేడు. దేవునికి బలపడ మనం ఎంత ప్రయత్నించినా వ్యర్థమే. బల నమ్మకమైన మంచి దాసుడా, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని ఎందుకన్నాడు యజమాని? మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 21 నుంచి 30 వచనాలు మనకు ఉపమానం అంతా తెలుసు, అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. 5 తలాంతులు పొందినవాడు వాడు రెట్టింపుని చేశాడు, 10గా మార్చాడు. యజమానుడు అన్నాడు, నమ్మకమైన దాసుడా, ఇంకా విస్తారమైన వాటి మీద నిన్ను అధిపతిగా ఉంచుతానని. 2 తలాంతులు పొందినవాడు కూడా వాటిని 4గా మార్చాడు, అందును బట్టి సంతోషించాడు. వాంతో కూడా అన్నాడు, నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమిస్తానని. అయితే 1 తలాంతు పొందినవాడు, నీవు కఠినుడవు, విత్తని చోట నువ్వు కోయివాడవు కనుక నేను భయపడ్డాను, ఇదిగో దాన్ని దాచిపెట్టాను అని 1 తలాంతు రిటర్న్ చేయబోగా వాడు వినవలసి వచ్చిన మాటలేంటి? చెడ్డ దాసుడా, సోమరి అయిన చెడ్డ దాసుడా. పాపం ఉన్న తలాంతు కూడా వానికి ఊడిపోయింది. అది తీసేసి కలిగిన వానికి ఏమంటున్నాడు? అంత మాత్రం కాకుండా పనికి మాలిన ఈ చెడ్డ దాసుని వెలపటికి చీకట్లోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటుంది అని చెబుతున్నాడు. ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న సమయానికి నీవు ఏ కొంచెం పని కలిగి ఉన్నావో, ఏ చిన్న పని కలిగి ఉన్నావో అందులో నీ నమ్మకత్వాన్ని ఆయన ఆశిస్తున్నాడు. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. నమ్మకమైన దాసునిగా నువ్వు కనపరుచుకో, విస్తారమైన వాటి మీద నేను నియమిస్తాడు ఆయన. మనకుగా మనం ప్రయాసపడిన దేనికి? దావీదు చూడండి, ఒక మంచి ప్రార్థన చేస్తాడు. యెహోవా, నా హృదయము అహంకారము కలది కాదు అంటాడు 131 కీర్తనలు. ఎంత మంచి మాట అండి. నా హృదయము అహంకారం కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనటం లేదు, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. ఇది కదా అండి భక్తి గల జీవితం, యథార్థమైన జీవితం, యెహోవా ఎదుట భయభక్తులు కలిగిన జీవితం. ఇంకొకడైతే సౌలు పక్కన ఉంటే సౌలు రాజ్యానికి తీసుకునేందుకు సౌలు మీదని హత్య చేసేందుకు కుట్రలు చేసేవాడు దావీదు స్థానంలో ఉంటే. కనుక వ్యర్థంగా ప్రయాసపడకండి, శోధించబడకండి, వేరెవరితోనో పోటీ పడకండి. ఏ దినమున నీ ఎదుట ఏ పని ఉంచబడిందో ఆ పనిలో శక్తి వంచన లేకుండా నమ్మకంగా ప్రయాసపడండి. అలా కొనసాగుతుండగా ఒకవేళ దేవుడు వాగ్దానం చేసినట్టుగా పేతురు భక్తుడు రాసిపెట్టినట్టుగా మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. చూస్తున్న ప్రజలందరి ఎదుట దేవుని మహిమార్థమై దేవుడు మిమ్మల్ని గొప్ప చేయునుగాక, వడదిల్లు చేయునుగాక, మీకు మంచి పేరు ప్రఖ్యాతి దేవుడు కలగజేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.